ఏంటయ్యా రోడ్డును చూసి ఆటో నడుపుతున్నావా? గాల్లో చూసి నడపడానికి ఇది విమానం కాదు కదా సార్. ముందు గతుకులు చూసి నడపవయ్యా. గతుకుల్లో వద్దనుకుంటే మీరు గాల్లోనే వెళ్ళాలి సార్. పార్క్కి ఎవరైనా ఫ్లైట్లో వెళ్తారా ఏంటి? కాస్త చూసి నడుపు. నీ వల్ల మా గొడవలు అయ్యేలా ఉన్నాయి. ఇంట్లో గొడవ బయటకు వచ్చిన గొడవలేనా సార్? సర్దుకుపోవాలి సార్. సర్దుకుపోవాలి. మౌడు పెళ్ళాలన్నాక కాంప్రమైజ్ అవ్వాలి. అప్పుడే కాపురం హాయిగా ఉంటుంది. అయినా ఒక పాప పుట్టిన తర్వాత కూడా ఇంకా మీకు గొడవలేంటి సార్? బాబు బంగారం, నీకో దండం బాబు. త్వరగా వెళ్ళు. గతుకులైనా పర్లేదు, గమ్యస్థానానికి చేర్చయ్యా ప్లీజ్. జై శ్రేయ, రండి. చార్కేసా? వస్తున్నాను బాబు. బాబు, ఎక్కడికి వెళ్ళావు? క్లయింట్స్ కాల్ చేశారు బాబు. మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఆడిటర్ దగ్గరికి రేపు వెళ్తానండి. క్లయింట్స్ని 1 అవర్ వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళు ముంబై నుంచి వచ్చారు బాబు. వెయిట్ చేయించడం బాగుండదు. చూడు చార్కేసా, మనకు బిజినెస్ ఎంత ఇంపార్టెంటో పిల్లలకు మంచి చదువు చెప్పి క్రమశిక్షణ నేర్పిస్తున్న జానకి టీచర్ గారు కూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు ఎలాగైనా అవన్నీ కలిసి థ్యాంక్స్ చెప్పాలి. నేను వెళ్ళి థ్యాంక్స్ చెప్తానండి. మీరు మీటింగ్కి వెళ్ళండి. నీకు పూజ ఉందన్నావు కదా? అయిపోయింది. పిల్లల్ని నేను తీసుకెళ్తాను. నువ్వేమొద్దు, మాతో డాడీయే రావాలి. అవును, నువ్వు మా మిస్ ని తిట్టావు. నువ్వేం మిస్ కి థ్యాంక్స్ చెప్పవు. మమ్మీ ఏదో టెన్షన్లో ఉండి అలా అన్నారమ్మా. మమ్మీకి ఆ టీచర్ అంటే కోపం లేదమ్మా. శశమ్మ వెళ్తారులేండి బాబు, మనం మీటింగ్ వెళ్దాం. లేదు చార్కేసా, నేను ఎప్పుడు జానకి టీచర్ గారిని కలుద్దామన్నా ఏదో ఒక ఆటంకం వస్తోంది. ఈరోజు ఎలాగైనా కలవాలి, థ్యాంక్స్ చెప్పాలి. పదండి. నేను కూడా వస్తాను. మళ్ళీ నువ్వెందుకు? మీరే నా టీచర్కి థ్యాంక్స్ చెప్పేది. నేను కూడా చెప్తాను. ఇందాకే తిట్టావు, ఇప్పుడు థ్యాంక్స్ చెప్తావా? నోరు మూసుకొని నడుస్తారా? నీ గురించి మా మిస్ కి కంప్లైంట్ చేస్తా. పనిష్మెంట్ కూడా ఇప్పించండి. సరే పదండి. వస్తున్నారు చూడు. ఏమండి, తాతయ్య తుమ్మారు. నీకేం పనిలేదా తాతయ్య? ఎప్పుడు తుమ్ముతూ దగ్గుతూ ఎందుకుంటావు తాతయ్య? తాతయ్యకి వయసు అయిపోయింది కదమ్మా, అలా అనకూడదు. ఇది వయసు అయిపోవడం వల్ల వచ్చిన తుమ్ము కాదురా, అదే అప్రయత్నంగా వచ్చిందే. మీరు ఆగిపోవటమే మంచిదే. అవునరాబి, అసలే అయింది దొరిద్రమైన తుమ్ము. అస్సలు మంచిది కాదు. ఆ మధ్య ఓసారి మలేరియా డాక్టర్ మన ఇంటికొచ్చి వెళ్తుంటే ఈయన తుమ్మారు. మలేషియా వెళ్లాల్సిన డాక్టర్ మలేరియాతో గుట్టుక్కుమన్నాడు. ఆయన తుమ్ము దరిద్రం అని ఆవిడ చెప్తున్నారు కదా బాబు, ఆగిపోదాం. నేను ఇలాంటివన్నీ నమ్మను. పదండి. కొన్ని నమ్మాలండి. ఎందుకొచ్చిన గొడవ? ఆగిపోదాం. కావాలంటే నువ్వాగు, మేం వెళ్తాం. పదండి. ఏం చేయాలి? నువ్వు వెళ్ళమ్మా, మేం చూసుకుంటావా. జాగ్రత్త తాతయ్య. ఆ స్వామీజీని టైంకి రమ్మని చెప్పండి. వస్తాడమ్మా, కంగారు పడకుండా వెళ్ళు. పౌడ్రు, మన కార్తీ. ఎందుకే? మీరు చెప్పిన మహానటుడు రాకపోతే మీరే ఆ సన్నాసి వేషం వెయ్యాలి. నీ అమ్మ కొడుకు మాట. సన్నాసి కాదే, సన్యాసి. నాకు నా ఒత్తు కాదు, ఒత్తివ్వాలి. ఆ మాత్రం నాకు తెలియదనుకుంటున్నారా?
అంటే తెలిసే నన్ను సన్నాసి అని తిట్టావా? అబ్బా, తెలిసి తిట్టినా తెలియక తిట్టినా నా వత్తు యావత్ అయిపోదిగా. ముందు కార్తీ పౌడరు ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? స్కూల్ క్వార్టర్స్ దగ్గరికి వచ్చేసాం. అబీబాబు దివ్యమ్మను కలవకుండా ఎలా ఆపాలి? దివ్యమ్మ కాల్ చేసి చెబుదామన్నా కుదరట్లేదే. ఏం చేయాలి? చార్కేసా, చెప్పండి బాబు. ఇలాగే నా కార్ డ్రైవ్ చేసేది? ఏం బాబు, ఫాస్ట్గా వెళ్తున్నానా? స్పీడ్ తగ్గించినా? నీకు అలా అర్థమైందా? ఫాస్ట్గా వెళ్ళు. ఎందుకంత తొందర అండి? స్లోగానే వెళ్ళనివ్వండి. ఫాస్ట్ గా వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి. అవును బాబు, సిస్టమ్ చెప్పింది కరెక్ట్. ఇంత స్లోగా వెళ్లే బదులు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. స్పీడ్గా వెళ్ళు. సరే బాబు. సారీ బాబు. హలో, చెప్పండి సార్. ఏంటి వెయిట్ చేస్తున్నారా? ఆన్ ది వే సార్. 5 నిమిషాలు ఆఫీస్లో ఉంటామండి. క్లయింట్స్ వెయిటింగ్ అండి సార్. మనం ఆఫీస్కి వెళ్ళాలి. 1 అవర్ తర్వాత వస్తామని చెప్పమన్నాను కదా, ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఇప్పుడే వెళ్తే ఏమైందండి? వాళ్ళని ఎందుకు వెయిట్ చేయించడం? ఎందుకు బిజినెస్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు? అవును బాబు, టీచర్ గారి దగ్గరికి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా. ఈ మీటింగ్ మనకు చాలా ఇంపార్టెంట్. కావాలంటే క్యాబ్ ఒకటి బుక్ చేసుకుని నేను పిల్లలు టీచర్ దగ్గరికి వెళ్తాం. మీరు ఆఫీస్కి వెళ్ళండి. శ్రేయ జై దిగండి. ఆగండి. చార్కేసా, క్లయింట్కి కాల్ చేయి. నేను మాట్లాడతాను, క్లయింట్కి కాల్ చేయి. ఏం మాట్లాడతారు బాబు? వాళ్ళకన్నా ఇంపార్టెంట్ పర్సన్ని కలవడానికి వెళ్తున్నాను, వెయిట్ చేసి ఓపిక లేకపోతే వెళ్ళిపోమని చెప్తాను. ఈయన తన చెల్లెలి దగ్గరికి వెళ్తున్నానని తెలిసి అంటున్నాడా, తెలియకంటున్నాడా? నిజమే బాబు, మీకు చాలా ఇంపార్టెంట్ అయిన మనిషి దగ్గరికి మీరు వెళ్తున్నారు. కాల్ చేయి చార్కేసా. వదిలేండి బాబు, క్లయింట్స్ వెయిట్ చేస్తారు. అయితే కార్ స్టార్ట్ చేయి. ఏమైంది? కార్ స్టార్ట్ అవట్లేదు బాబు. అమ్మయ్యా, కార్ ఆగిపోయింది. స్టార్ట్ అయ్యేలా లేదు బాబు. క్యాబ్ బుక్ చేయి చార్కేసా, మేము వెళ్తాం. నువ్వు కార్ రిపేర్ చేయించుకునిరా. ఎందుకు బాబు? మెకానిక్ కాల్ చేస్తానండి, 5 నిమిషాల్లో వచ్చి రిపేర్ చేస్తాడు. సరే చెయ్యి. దివ్యమ్మ ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేయగానే అబీబాబు వస్తున్నట్టు చెప్పి క్వార్టర్ లాక్ చేసి ఎటైనా వెళ్ళమంటాను. దివ్యమ్మ లిఫ్ట్ చేయడం లేదంటే ఫోన్ ఎక్కడ పెట్టారేమిటో. చార్కేసా, చార్కేసా ఇట్రా. చార్కేసా, ఏమైంది బాబు? మెకానిక్కి కాల్ చేసావా? చేశాను బాబు. ఓ 10 నిమిషాలు వస్తానన్నాడు. ఈ లోపు నేను ఇంజిన్లో ప్రాబ్లం ఏంటో చూస్తాను. మీరు బ్యానెట్ ఓపెన్ చేయండి.
త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయండి దివ్యమ్మ. మీరుండండి, నేను ఇస్తాను. పర్వాలేదండి, నేను ఇస్తాను కదా. వద్దండి, నేను ఇస్తాను. అరే ఏం కాదండి, నేను ఇస్తాను కదా. ఎవరో ఒకరు ఇవ్వండి. ఇద్దరిచ్చినా పర్వాలేదు. ఏంటి బాబు, ఆ? డబుల్ పేమెంట్ కొట్టేద్దామనా? నాకంత ఆశ లేదు సార్. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి చార్కేసా? మెకానిక్ వస్తున్నాడు బాబు, ఆన్ ది వే అండి. ఎప్పుడు వస్తాడు? టైం అంతా ఇక్కడే వేస్ట్ అవుతుంది. అంజీ సార్, ఇదిగోండి. చిల్లర లేదు మేడం. అందుకే నేను ఇస్తానండి. మీరు ఏం ఉండండి. అవసరం లేదు, నేను చిల్లర తీసుకొస్తాను. ఇంజన్లో ఏ ప్రాబ్లం లేదా? లేదు బాబు, చూశాను. ఏం చూసావు నువ్వు? చూడా, కేబుల్ ఊడిపోయింది. అందుకే కార్ స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళ దగ్గర చేంజ్ ఏమైనా దొరుకుతుందా? వెళ్ళి అడుగుదాం. సరిగ్గా చూడాలి కదా చార్కేసా, ఊరికే హడావిడి చేస్తావు. ఆ మీటింగ్ గ్యాస్లో పడి నీ మైండ్ పని చేయట్లేదు. అందుకే మీటింగ్కి వెళ్దాం అన్నాను. ఏమండి, ఏంటమ్మా? చేంజ్ ఉందా? ఇదిగో అమ్మా. థ్యాంక్స్ అండి. మంచిదమ్మా. ఏమైందండి? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బాబు, ఒకసారి నేను ట్రై చేసి చూస్తానండి. అక్కర్లేదు, నేనే డ్రైవ్ చేస్తాను. నువ్వు కూర్చో. వెళ్ళి మీరు వెళ్ళి కూర్చోండి. తీసుకోండి. ఇదిగోండి మేడం. ఓకే మేడం. రా.
ఏ ఆగాగాగు. మేడం ఇచ్చేశారు కదా సార్, మళ్ళీ మీరెందుకు? ఇందాక ఓ మాట అన్నావు కదా, అందుకు. ఇదిగో. ఏమన్నాను సార్? మేడం నేను వైఫ్ అండ్ హస్బెండ్ అన్నావు కదా. అంటే మీరు భార్యాభర్తలు కాదా సార్? కాదు, నీ నోటి చలవ వల్ల మాకు పెళ్ళైతే బాగుంటుంది. ఇదిగో తీసుకో. 50 ఇచ్చి పెళ్లి కావాలంటున్నాడు, పిచ్చోడా ఎర్రోడా? హ. మమ్మీ మమ్మీ నీ ఫోన్ ఇవ్వవా? ఇక్కడ ఫోటో తీసుకుంటాను. అయ్యో, ఫోన్ ఇంట్లోనే ఛార్జింగ్ లో పెట్టి మర్చిపోయాను మంగా. వెళ్ళి తీసుకురమ్మంటారా? ఎందుకులేండి, ఎలాగో 1 hour లో ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే? నాకంత అర్జెంట్ కాల్స్ చేసేవాళ్ళు ఎవరూ లేరులేండి. అయితే ఏంటి, నా ఫోన్తో ఫోటోలు తీసుకో బంగారం. దివ్యమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం చేయాలి? ఏయ్, ఎవరు నువ్వు? కార్ అడ్డంగా వస్తున్నావు, పక్కకెళ్ళు. నేనొచ్చింది నువ్వెళ్లే దారి ఇది కాదు అని చెప్పడానికి. ఎవరి బైరాగి? తాతయ్య పంపించిన నకిలీ స్వామీజీ ఈయనే అనుకుంటా, టైంకొచ్చాడు. ఏమంటున్నావు నువ్వు? నువ్వు వెతుకుతున్న మనిషి ముందు లేదు, నీకు దగ్గరలోనే ఉంది. ఎవరు మమ్మీ అతను? నీకు తెలీదా? అతను సన్యాసి. కాదు, సన్నాసి. నేను ఒక మనిషిని వెతుకుతున్నానని మీకెలా తెలుసు? మా తాతయ్య ఈ దొంగ సన్నాసికి చెప్పాడు. నాకంతా తెలుసు. నువ్వు వెతుకుతున్నది నీ తోడబుట్టిన చెల్లెల్ని అని తెలుసు. ఏడేళ్ల క్రితం తను నీకు దూరమయ్యిందని తెలుసు. తనను కలవాలని కలలు కంటున్నావని తెలుసు. తను ఎక్కడుందో నాకు తెలుసు. స్క్రిప్ట్ బాగానే బైహార్ట్ చేసినట్టున్నాడు, బాగా డైలాగులు చెప్తున్నాడు. మీరు చెప్పినవన్నీ నిజాలే స్వామి. నా చెల్లెలు ఎక్కడుందో చెప్పండి స్వామి. నీకు దగ్గరలోనే ఉంది, అత్యంత సమీపంలోనే ఉంది. నువ్వు వెతికితే కనిపిస్తుంది. నిజంగానా స్వామి? నా నా చెల్లెలు, నా దివ్య ఇక్కడ ఉందా? ఉంది. తనకు ప్రమాదం కూడా పొంచి ఉంది. వెళ్ళు, వెతుకు, కాపాడుకో. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. బైరాగి బాగానే బిల్డప్ ఇచ్చాడు. ఈయన నమ్మాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. చార్కేసా, దివ్య ఇక్కడ ఉందంట. వెంటనే వెతకాలి. దివ్యకు ప్రమాదం ఉందని చెప్పాడు, వెళ్ళి కాపాడాలి చార్కేసా. పద చార్కేసా. దివ్య ఎక్కడుందో వెళ్ళి వెతుకుదాం. పద చార్కేసా. ఇక్కడ పార్క్ మాత్రమే ఉంది. మీ చెల్లెలు ఆ పార్క్ లో ఉందేమో. అవును, నేను వెతుకుతున్న మనిషి నా ముందు లేదు, నీ పక్కనే ఉందని చెప్పాడు. అంటే ఆ పార్క్ లో ఉందేమో. పద చార్కేసా, వెతుకుదాం. పద. డాడీ, మా మిస్ ఇంటికి వెళ్దాం.
అవును డాడీ, మేము మంగతో ఆడుకోవాలి. ఇప్పుడు మీ డాడీకి మీ మిస్ కన్నా తన చెల్లెలే ముఖ్యం. మంగతో ఏం ఆడుకుంటారు గాని ఈ పార్క్ లో ఆడుకుందరు గాని పదండి. మేం పార్కులోకి రాం, మిస్ దగ్గరికే వెళ్తాం.